దాదాపు ఓ 3 ఏళ్ల క్రితం సుందర నగరం వైజాగ్ లో ఓ ప్రేమ కథా చిత్రం షూటింగ్ జరుగుతోంది. పేరున్న హీరో హీరోయిన్లే నటిస్తున్నారు. డైరెక్టర్ గారికి అది 2వ సినిమా. పెద్ద నిర్మాణ సంస్థ. షూటింగ్ సరదాగా గడిచిపోతోంది. ఇంతలో నిర్మాత గారికి ఫోన్. అవతల నుంచి వినిపించిన గొంతు విని నిర్మాత ఠాపీమని ఎలర్ట్ అయిపోయాడు. వైజాగ్ లో నా పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశాం. మీకు తెలుసు కదా, నేను రేపే వైజాగ్ వస్తున్నాను. అక్కడ బాగా ఎండలో అని అంటున్నారు. కాస్త మీ క్యారవాన్ నాకు అరేంజ్ చేయగలరా అని అవతల గొంతు అడగడం పూర్తవ్వకుండానే, అయ్యో మీరు అడగాల బాబు, రేపు మీరు వచ్చేసరికి ఇక్కడ క్యారవాన్ రెడీగా ఉంటుంది అని సమాధానం ఇచ్చారు నిర్మాత. థ్యాంక్స్ అని చెప్పి అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. ఇక నిర్మాత గారికి ఒక్కటే టెన్షన్. ఆయన దగ్గర ఉందేమో ఒకే ఒక క్యారవాను, అది కూడా హీరో హీరోయిన్లు ఇద్దరు చెరో వైపు పంచుకున్నారు. ఇక చేసేదేం లేక విషయం మొత్తం హీరో హీరోయిన్లకి చెప్పేశారు ఆ నిర్మాత గారు. హీరో గారు విశాల హృదయంతో, అయ్యో భలేవారు సార్, అంతటి వారే ఫోన్ చేసి అడిగాక మనం కాదంటే ఎలా, నేను ఖాళీ చేస్తాను అన్నాడు. కానీ హీరోయిన్ మాత్రం నేను ఖాళీ చెయ్యనని ఖరాఖండిగా చెప్పేసింది. అలా కాదమ్మా, అంతటి వాడు మనల్ని రిక్వెస్ట్ చేసి అడిగినప్పుడు ఇవ్వటం మన ధర్మం కదమ్మా అని నిర్మాత ఎంత నచ్చ చెప్పినా హీరోయిన్ మాత్రం పట్టు వదలలేదు. సరే ఖాళీ చేస్తానండి, షూటింగ్ జరుగుతుంది, అవుట్డోర్ షూటింగ్, అనుకోకుండా నాకు టాయిలెట్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళమంటారు, బట్టలు మార్చుకోవాల్సి వస్తుంది, ఎటు వెళ్ళమంటారు, చెట్టు చాటుకు వెళ్ళమంటారా అని ఆమె అడిగేసరికి అందరూ షాక్. కాదు కూడదు, ఖాళీ చెయ్యాల్సిందే అంటే చెప్పండి, లొకేషన్ ఖాళీ చేసి వెళ్ళిపోతాను అని తేల్చి పారేసింది సదరు హీరోయిన్. అది కాదమ్మా, వచ్చేది టాలీవుడ్ నంబర్ 1 అంటే నాకు అవసరం లేదండి, ఆయనతో నటించాలనుకుని నాకు లేదు, ఆ ఆఫరు నాకొద్దు అని ముఖం మీదే అనేసరికి అవాక్కవటం అక్కడ ఉన్నవారు వంతైంది. అప్పటికే అమ్మాయి సగం పైగా షూటింగ్ పూర్తి చేసేసింది సినిమాని. ఇక చేసేదేం లేక నిర్మాత గారు హైదరాబాద్ ఫోన్ చేశాడు. రాత్రికి రాత్రి ఇక్కడ క్యారవాన్ ఉండాలి, ఖర్చు ఎంతైనా సరే అని ఆర్డర్ వేశారు. తెల్లారేసరికి అన్ని హంగులతో సరికొత్త క్యారవాన్ వైజాగ్ లొకేషన్ లోకి వచ్చేసింది. సగర్వంగా నిర్మాత గారు ఆ టాప్ స్టార్ కి క్యారవాన్ పంపించారు. కొసమరిపి ఏంటి అంటే జరిగిన తతంగం అంతా ఇప్పటికి కూడా ఆ టాప్ స్టార్ కి తెలియదు. ఇంతకీ ఆ సినిమా ఏంటి, నిర్మాతనే ఎదిరించిన ఆ హీరోయిన్ ఎవరు, ఆ నిర్మాత గారు ఎవరు, వైజాగ్ లో రాజకీయ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఆ టాప్ స్టార్ ఎవరు? ఈ ప్రశ్నలన్నీ మీకే వదిలేస్తున్నాం, చెప్పుకొని చూద్దాం.